ఫ్రెండ్స్ ఇది OnePlus 12R ఈ వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బ్రో. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఎవరైతే OnePlus 12R కొనాలనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ మొబైల్ ఇంత ప్రైస్కి కొనొచ్చా లేదా అనేది. ఫ్రెండ్స్ ఇది OnePlus 12R బాక్స్ అయితే టాప్లో మనకి 12R అని కనిపిస్తుంది అండ్ డౌన్లో OnePlus బ్రాండింగ్ కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి OnePlus 12R అని మెన్షన్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కొన్ని మొబైల్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసుకుంటే బాక్స్ ఓపెన్ చేయగానే మనకి నెవర్ సెటిల్ అని కనిపిస్తుంది. ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది అండ్ ఇంకొక 100W సూపర్ బుక్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. దీంతో పాటు మనకి టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది అండ్ ఇంకా బాక్స్లో మనకి TPU సిలికాన్ రబ్బర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది. OnePlus బ్రాండింగ్కి సంబంధించిన కొన్ని కార్డ్స్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్స్ అయితే ఉంటాయి అండ్ ఫైనల్లీ ఒక రెడ్ కేబుల్ కార్డ్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇంకేం రావు. అండ్ మొబైల్కి బాక్స్లో వచ్చిన కేస్ వేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు చాలా ప్రీమియం ఉంటుంది. ఈ మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, దాని పక్కన ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు అండ్ మొబైల్ కి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఎలెట్ స్లైడర్ కనిపిస్తుంది అండ్ డౌన్ లో స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, ఒక మైక్ కనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది అండ్ టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ సెకండరీ స్పీకర్ అవుట్పుట్ కి చిన్న హోల్ అయితే ఇచ్చారు. సౌండ్ అవుట్పుట్ టాప్ నుండి వస్తుంది అండ్ ఫ్రంట్ నుండి కూడా వస్తుంది. ఇది ఈ మొబైల్ కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఒకసారి ఈ మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. ఓ షిట్, పవర్ అయితే లేదు. మొబైల్ని ఛార్జ్ పెట్టి మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఆన్ అయింది, మనం ఫోన్ని కంప్లీట్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్ ఇది OnePlus 12R హోమ్ స్క్రీన్ అయితే. ఇందులో కూడా కొంచెం బ్లోట్వేర్ అయితే వచ్చింది, వాటిని ఈ విధంగా ఫస్ట్ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అండ్ ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది అండ్ ఈ మొబైల్ 256GB వేరియంట్ కాబట్టి టోటల్ 256GBలో 228.7GB అయితే ఫ్రీగా వస్తుంది. 27.3GB అయితే సిస్టమ్ ఆక్యుపై చేసింది. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ ఇందులో 1.5K రిజల్యూషన్తో 120Hz LTPO కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లేలో మనకి 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది అండ్ ఈ మొబైల్ మనకి 5500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 100W సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP Sony IMX890 సెన్సార్తో అయితే వస్తుంది. ఇదే సెన్సార్ని మనకి OnePlus 11Rలో కూడా యూజ్ చేశారు అండ్ రిమైనింగ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో లెన్స్ అయితే వస్తుంది అండ్ యాజ్ యూజువల్ మనకి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్తో కూడా వస్తుంది. కాబట్టి ఈ మొబైల్లో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా స్పీడ్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మొబైల్కి సంబంధించిన వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30 FPSలో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్ బ్యాక్ కెమెరాలో మనం పోర్ట్రేట్ వీడియో కూడా తీయొచ్చు. చూడొచ్చు, ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPSలో పోర్ట్రేట్లో రికార్డ్ చేసిన వీడియో. అండ్ ఇక్కడ కెమెరాలో మోర్లోకి వెళ్తే అన్ని రకాల కెమెరా ఫీచర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, ఒకసారి చూడొచ్చు. నైట్ మోడ్ ఉంటుంది, హై రిజల్యూషన్ పిక్చర్ అయితే ఇక్కడ నుంచి తీయొచ్చు అండ్ పానోరామా, మ్యాక్రో, ఫిల్మ్, డ్యూయల్ వీడియో, టైమ్ ల్యాబ్స్, లాంగ్ ఎక్స్పోజర్, టెక్స్ట్ టు స్కానర్, టిల్ షిఫ్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, ఏవి కూడా మిస్ అవ్వలేదు. అండ్ ఈ మొబైల్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, మనం 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోవచ్చు, ఎక్స్ట్రాగా మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇంకా ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, స్పేషియల్ ఆడియో ఉంటుంది అండ్ ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి ఆడియో కూడా చాలా లౌడ్ ఉంది, ఒకసారి మీరే వినండి. అండ్ ఇంకా ఈ మొబైల్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది, Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది అండ్ ఇందులో మనకు కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీలో అసలు ఇష్యూస్ అయితే ఏం లేవు. సాఫ్ట్వేర్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14తో వస్తుంది అండ్ Oxygen OS 14.0 మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్కి 3 years Android అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ అయితే చాలా యాక్యురేట్ ఉంది, ఫాస్ట్గా అయితే అన్లాక్ అయిపోతుంది. అండ్ ఈసారి ఫింగర్ ప్రింట్ ఐకాన్ కూడా కొంచెం పైకి అయితే ఇచ్చారు, 11R కొంచెం కిందకైతే ఉంటుంది. అండ్ ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది, మీకు నచ్చిన డిజైన్ని మీరు వాల్ పేపర్ అండ్ స్టైల్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 11 సిరీస్తో కంపేర్ చేస్తే ఇందులో కొన్ని కొత్త వాల్ పేపర్స్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ మాత్రం చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. వీటిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ మొబైల్ కొంటే ఓ హ్యాప్టిక్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళి ఈ వీడియో అయితే చూడండి, మీకే అర్థమైపోతుంది హ్యాప్టిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది. అండ్ OnePlus UI కూడా చాలా బాగుంటుంది, మీకు స్మూత్ అండ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో మీరు యూజ్ చేసేటప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది OnePlus ఫోన్స్లో. ఇంకా ఆక్సిజన్ OS స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇలా స్లైడ్ చేస్తే ఇక్కడ ఫైల్ డాక్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు మీ ఫైల్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు వాటిని క్విక్గా అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇందులో ఫైల్స్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుండి మీరు ఆ ఫైల్స్ని ఈ విధంగా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డ్రాగ్ చేసి సింపుల్గా సెండ్ చేయొచ్చు ఎవరికైనా. అండ్ దాని కింద మనకి రీసెంట్ ఫైల్స్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీ మొబైల్లో రీసెంట్గా దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే కనిపిస్తాయి. వాటిని కూడా ఈ విధంగా క్విక్గా అయితే సెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసారనుకోండి, ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ కాంటెంట్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయగానే మొత్తం ఆ పేజ్ ని అయితే స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేసి టెక్స్ట్ ఫార్మేట్ లోకి అయితే మార్చేస్తుంది. తర్వాత మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ ని ఈ విధంగా కాపీ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో స్మార్ట్ కట్అవుట్ ఫీచర్ అయితే ఉంటుంది. మీకు ఏదైనా ఫోటో బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలనుకోండి, ఆ ఫోటో మీద ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది, జస్ట్ ఆ ఆబ్జెక్ట్ మాత్రమే కట్ అవుతుంది. సో తర్వాత దాన్ని మీరు ఈ విధంగా సేవ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇవి ఆక్సిజన్ OS ఫీచర్స్ అయితే. అండ్ ఇంకా ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసి 39,999, 40,000 అయితే పెట్టారు. అండ్ 8+ 256GB వేరియంట్ వచ్చేసి 42,999, 43,000 అయితే పెట్టారు. అండ్ అలాగే 16GB ర్యామ్ 256GB వేరియంట్ వచ్చేసి 45,999, 46,000 అయితే పెట్టారు. ఈ ప్రైజెస్ కి ఈ మొబైల్ కొనొచ్చా బ్రో అని అంటే నా సజెషన్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB వేరియంట్ 43,000 అయితే పెట్టారు కదా. సో ఇది మనకి ఆఫర్స్ లో 40,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నేను 40,000కే పర్చేస్ చేశాను లాస్ట్ టైం ప్రైమ్ డే సేల్స్ లో. అండ్ మీరు మంచి టైం జ్యూస్ అయితే కొనుక్కోండి. అమెజాన్ లో ఆఫర్స్ అయితే వస్తుంటాయి కదా, ఆ ఆఫర్స్ లో మీకు కార్డ్ పైన డిస్కౌంట్స్ అయితే వస్తుంటాయి, 3,000 అని 4,000 అని. అండ్ కూపన్ డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మీరు పర్చేస్ చేస్తే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది ఈ మొబైల్. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 12R కంప్లీట్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.